నా పేరు రాజలింగారెడ్డి. మాది అమ్మపల్లి గ్రామము, మండలము తిమ్మాజిపేట్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నేను ధ్యానంలోకి 2010 సెప్టెంబర్ 19 ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న సమయంలో ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో ధ్యానం జరుగుతుంది అని ఆ రోజు పాంప్లెట్ గోడకు అంటించడం జరిగింది. సో, అంతకంటే ముందు నేను ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నాను. అయితే ఆరో బాగా తీవ్రమైనటువంటి హెడేక్ ఉన్నది. మైగ్రేన్ హెడేకు. మరియు అద్దాలు వాడేవాడిని. హాస్పిటల్‌కెళ్ళినా తగ్గలేదు. 2008లో డీఎస్సీ మిస్ అయింది. టీచర్ జాబ్ కావాలనుకున్నా. దానికి కారణం ఏంది అంటే టెన్షన్. సో, దీనికి ఈ సమస్యకు పరిష్కారము ఏది అనుకుంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నా నేను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే జీవితంలో నేను ఓడిపోయిన టెన్షన్, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల గురించి, కుటుంబం గురించి ఆలోచించి అయితే ఇలా అయితే మళ్ళీ తర్వాత ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఎవరైతారు? అని కొద్దిగా ఆలోచించిన. ఒక నెల రోజుల పాటు తీవ్రంగా సంఘర్షణకు గురై టెన్షను, చాలా ఒత్తిడికి గురైనా. ఇంకా జడ్చర్లలో ట్రైన్ కింద పట్టాల కింద పడి చనిపోవాలనుకున్నటువంటి సమయంలో ఒకటి ఏమైంది అంటే దీనికి పరిష్కారము ధ్యానము అని తెలిసింది. సో, ఆ ధ్యానం ఎలానో తెలవదు. అయితే యూనివర్సిటీలో ఫస్ట్ పత్రి సార్ క్లాసులో ఉన్నప్పుడు పత్రి సార్ వచ్చి చనిపోయిన శవాలను శ్మశానంలో ఏస్తాం. ఆ శవాలను కడుపులో ఏస్తే రోగాలు ఎందుకు రావు అన్నాడు. సో, ఆ రోజే నేను డిసైడ్ అనుకున్నా. నేను ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నా గదా! కాబట్టి ఈ రోజు నుంచి నేను మాంసాహారం తీసుకోను. ఇక జీవితంలో నేను జీవించున్నంత వరకు శాకాహారంతోనే ఉండాలని అనుకున్నాను. ధ్యానం చేయడం ద్వారా నాకు అట్లా 41 డేస్ రెగ్యులర్‌గా ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో డైలీ మేము 300 మెంబర్స్‌తోని ఉదయం 6-7 మెడిటేషన్ చేసేవాళ్ళము. మేము అంతా ఒక 100 మంది దాకా ఉన్నాం బ్యాచ్ ఉస్మానియాలో. అలా చేసిన తర్వాత 41 డేస్ చేసిన తర్వాత నాలో చాలా బ్రహ్మానందం అనేది వచ్చింది. ఇంక అప్పటినుంచి నేను ధ్యానం చేస్తున్నా. 2010 అమరావతి ధ్యానమాచక్రానికి వెళ్ళాం బ్యాచ్ అంతా. అదేవిధంగా జగన్నాథ్ గట్‌కి వెళ్ళాం. అదేవిధంగా బెంగుళూరు వెళ్ళాం. ప్రతిసారి ఏ మాట అయితే చెప్పిండో ఆ మాట నేను ప్రతిసారి చేసిన. వర్షంలో ధ్యానం ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత నేను కాలేజీలో వర్క్ చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీలో జడ్చర్లలో. అక్కడ కూడా పిల్లలకు రోజు 5 నిమిషాలు ధ్యానం చేయించి క్లాస్ చెప్పడం జరిగింది. సో, ధ్యానం ద్వారా నేను బ్రహ్మానందం పొందిన కాబట్టి గురువుగారు ఏం చెప్పినంటే, "నువ్వు పొందిన లాభము 10 మందికి పంచాలి." సో, అలా ఆ ఉద్దేశంతోని మనం ఒక్కరమే ఆనందంగా ఉండడం కాకుండా 10 మందికి ఆనందంగా ఉండాలి, పంచాలన్న ఉద్దేశంతోని ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళు, కాలేజీలకు చెప్పడం జరిగింది. ఒకసారి కడతాలో ఫతీ సార్‌తో కలిసి చెప్పువయ్యా అని అడిగిండు. "ఏం లేదు సార్ మీ ఆశీస్సులు కావాలి. జడ్చర్లలో ధ్యానమయం చేస్తా, ధ్యాన ప్రచారం చేస్తా" అంటే ఓకే అని చెప్పిండు. సార్ వారి ఆశీస్సులతో నేను జడ్చర్లలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు, ఊళ్ళల్లో ధ్యాన ప్రచారం చేశాను. మళ్ళీ ఒకసారి డిసెంబర్ ధ్యానమాచక్రంలో పత్రి సార్‌ని కలవడం జరిగింది. "ఏం చెప్పబోయా" అంటే, "ఏం లేదు సార్ మేమంతా ఓకే సార్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ తిమ్మాజిపేట్ మండలంలో ఉన్నా సార్ నేను. తిమ్మాజిపేట్ మండలం మొత్తం చేస్తాను ధ్యానమయం" అంటే ఓకే అని చెప్పేసాడు. సో, మళ్ళీ తిమ్మాజిపేట్‌లో కూడా స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళి పిల్లలకు, విద్యార్థులకు ధ్యానం చేస్తే ఇలా దాని లాభాల గురించి తెలియజేయడం జరిగింది. సో, ధ్యానం ద్వారా నాలో చాలా మార్పులనేటువంటివి వచ్చినాయి. ఎందుకంటే మనము ఓన్లీ శరీరమే కాదు, మనలోన ఆత్మ ఉంది. సో, ఆత్మ ఉన్నందుకే ఈ శరీరం పనిచేస్తుంది కాబట్టి సో, ఆత్మశక్తి ద్వారా మనం ఏమైనా చేయగలుగుతాం. విశ్వాన్ని నడిపేటటువంటి విశ్వేశ్వరుడికి వశం చేసుకుంటే విశ్వమంతా మనకు సహకరిస్తదనే సూత్రం తెలుసుకున్న తర్వాత ఎప్పుడు మనం ఎక్కువగా విశ్వంతోని కనెక్ట్ అయ్యేటటువంటి మార్గం ఏందంటే శ్వాస మీద ధ్యాస. సింపుల్. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. 24 గంటల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా చేసుకోవచ్చు. మన పని మనం చేసుకుంటూనే అని పత్రి సార్ చెప్పినటువంటి మార్గం. సో, పత్రిజీ ప్రపంచానికి గురువు. అదేవిధంగా పత్రి సార్‌కు మరియు స్వర్ణమాల పత్రి గారికి, పరిణత మేడం గారికి, పరిమళ మేడం గారికి నా యొక్క శతకోటి వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క ధ్యాన దివ్య జీవితానికి నాలో ఈ ధ్యానం ద్వారా ఎంతో వెలుగును నింపినటువంటి పత్రిజీకి నేనెప్పుడు శిరస్సు వంచి నమస్కరిస్తూనే ఉంటాను. ఇక నా జీవితంలో ఎలాంటి సంఘటనలొచ్చినా ఆత్మహత్య చేసుకోకూడదు, హత్య చేయొద్దు అనే 2 మాటలతో నేను స్టిక్ అయి ఉన్నా. ఇక ఆ మాటల ప్రకారము ఎన్ని సంఘటనలు జరిగినా, ఎవరెంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్నో రకాల ఇబ్బంది పెట్టారు నన్ను. ఎన్నిటికైనా కూడా నేను సహనంతోనే ఉన్నాను.
సో చివరికి 2024లో స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ జెడ్పీహెచ్ఎస్ కుమెర నాగర్ కర్నూల్ జిల్లాలో వర్క్ చేస్తున్నాను. సో పిల్లలకు కూడా నేను ఏ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చేసినా కాలేజీలో చేసినా పిల్లలకు ధ్యానం చెప్పేది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. టీచర్స్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేవారు. సో అదేవిధంగా నేను శాకాహారిగా మారిన తర్వాత నాలో కూడా అంతకుముందు సెన్సిటివ్ మైండ్ ఉన్నది. ఇప్పుడు అలా కాకుండా ప్రతిదాన్ని ఆలోచించడం, అందులో మనదేమైనా పొరపాటు ఉందా లేదా వాళ్ళది పొరపాటు ఉందా అని విచక్షణ జ్ఞానం పెరిగింది. ప్రతిసారి ఏం చెప్పిండంటే మన శత్రువు కూడా ధ్యానం చెప్పమన్నాడు. సో వాళ్ళకు నేను కూడా ప్రతిసారి ఏ మాట అయితే చెప్పిండో నేను కూడా మా శత్రువులకు కూడా ధ్యానం చెప్పడం జరిగింది. సో ఇవన్నీ నాలో మార్పు రావడం జరిగింది. ఒక వ్యక్తి శక్తిగా మారడానికి, దివ్యమైన భవ్యమైన జీవితం జీవించడానికి ఒక మార్గం మన పత్రిజీ గురువు గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస అనేది ప్రతి ఒక్కరూ అనుసరించి మీలో కూడా ఈ దివ్యమైనటువంటి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ధ్యాన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీలో కూడా బయట వెలుగులు దీపాలు కాదు, లోన మీ అంతరంగంలో దీపం వెలిగించి మీ జీవితాలను కూడా ఆనందమయంగా ఆరోగ్యమయంగా చేసుకొని మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ వెలుగును ప్రసాదించమని నేను వేడుకుంటున్నాను. సో శాకాహారము మరియు ధ్యానం అనేది ఒక మనిషిని మానవుడిని మాధవుడిగా చేసేటటువంటి మార్గం. సో మనము మనిషిగా ఉన్నాం. ఆది మానవుల కాలంలో తీసుకునేటటువంటి మాంసాహారమే ఇంకా ఇప్పటికీ తీసుకుంటున్నాం. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇక మనలో ఎక్కడ మార్పు జరిగింది? అప్పుడంటే ఏమీ ఆహారం లేకున్నది, అప్పుడు మాంసాహారం తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనకు అనేక రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ శాకాహారం ఉంది మనకు. కాబట్టి శాకాహారం మన జీర్ణ వ్యవస్థకు 4 గంటల్లో డైజెషన్ అవుతుంది. సో మాంసాహారం తీసుకోవడం వల్ల డైజెషన్ కావడానికి 4 గంటలు పడుతుంది, 48 గంటలు పడుతుంది. సో మన శాకాహారం 4 గంటల్లోనే జీర్ణం అవుతుంది. సో కాబట్టి మనం ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల బద్ధకం పెరుగుతుంది, తర్వాత కోపం పెరుగుతుంది, ఆవేశం వస్తుంది, విచక్షణ జ్ఞానం కోల్పోయి క్షణిక ఆవేశంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. సో తర్వాత జీవితాంతం బాధపడుతున్నారు. సో సరే తెలియక చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా కొద్దిగా ఆలోచించి ఈ ధ్యానము ద్వారా మీరు చేసే పనులు హాయిగా ఆనందంగా ఉంటూ గతాన్ని వదిలిపెట్టి ఈ క్షణంలో ఉండి వర్తమానాన్ని బంగారుమయం ప్రతి క్షణం ఆనందంగా సంతోషంగా జీవించాలని ఈ యొక్క పిఎంసి తరపున నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సో పత్రిజీ సారుతో ఒక పత్రిజీ సార్తో నేను గడిపినటువంటి క్షణాలు ఏంటంటే ఎంతో నేను ఆనందాన్ని పొందిన. పత్రిజీ నిజంగా ఇలాంటి నేను ఎప్పుడూ వినలేదు. సో పత్రిజీ చెప్పిన మార్గము ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. నీ శ్వాసే నీ గురువు. సో దీనికి ఎలాంటి ఏమీ కోల్పోవాల్సిన అవసరం లేదు. నీ ఇంటి దగ్గరనే ఉండు, నువ్వు ఏ పని చేసుకుంటావు ఆ పని చేసుకో, అలా ఉండి చెప్పినటువంటి పద్ధతి. అదేవిధంగా మాంసాహారం గురించి కూడా ఇంత కుండ బద్దలు కొట్టినట్టు ఎవరు ఇంత ధైర్యం చేసి చెప్పలేదు. సో అలాంటి గురువుతో ఉండడము, ఈ క్షణంలో మనం ఉండడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. సో కాబట్టి ఇలాంటి ప్రతిసారి యొక్క ఆశయాన్ని మనందరము ముందుకు తీసుకుపోవడం కొరకు మనందరం కృషి చేసి ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమిపైన శాకాహారిగా ఉంటూ, శాకాహారమే అమృతాహారం, మాంసాహారం పాపాహారం, రాక్షసుల ఆహారం. కాబట్టి శాకాహారాన్ని భుజిస్తూ మాధవుడు మనలో ఉన్న దైవత్వాన్ని ఆత్మశక్తిని మేల్కొల్పి ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారి ఈ సమాజానికి ఒక మంచి వెలుగును ప్రసాదించాలని నా యొక్క కోరిక. సో మా కుటుంబంలో కూడా ఈ ధ్యానం ద్వారా ఎన్నో మార్పులు జరిగినాయి. మా అమ్మ కూడా శాకాహారం తీసుకుంటున్నది. అదేవిధంగా నేను ఆర్థికంగా కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఒక అడుగు నా కొరకు వేస్తే వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటా అన్నట్టు ఆ మాట నేను బాగా పట్టుకున్నా. సో కాబట్టి మనం మన 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 పని మనం చేసుకుంటూ పక్క వాళ్ళకు కూడా ధ్యానం నేర్పాలి అని. చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానం చెప్తే ఏమొస్తాయి, డబ్బులు వస్తాయా అని ఆలోచిస్తారు. ఫస్ట్ అడేది ఏమీ రావు. ఒక చెట్టు ఏమి ఆలోచిస్తుంది, నాకేమన్నా వస్తా అని ఆలోచిస్తుందా? 10 మందికి ఆనందాన్ని పంచుతుంది, దానికి రాళ్లతో కొట్టినా కూడా.
ఒక నీళ్ళు ఏమైనా నాకు ఏమైనా వస్తాయని ఆలోచిస్తుందా? సో మరి మనకెందుకు మనిషికి ఇలాంటి ఆలోచన? మన పని మనం చేసుకుంటాం. సో వేస్ట్ సమయాన్ని తగ్గించుకొని ఒక 10 మందికి ఇట్లా ధ్యానం చెప్తే వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది. అన్ని దానాల కన్నా ముఖ్యమైనదని తెలుసుకున్నాం. అన్నం పెడితే ఒక పూట మాత్రమే ఆరోగ్యంగా ఉంటాం. మళ్ళీ ఆకలి అవుతుంది. అప్పుడు బట్టలు ఇస్తే అంటే ప్రతిసారి చెప్పిన మార్గం ఏంటంటే ఇతరులపైన ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటూ మన శక్తిని మన లోన ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పాలి. సో ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస 41 రోజులు ఎవరైనా చేసిరనుకో వాళ్ళని తెలుసుకుంటారు. వాళ్ళు ఇతరులపైన ఆధారపడకుండా తమంతటకు తామే తమ చేసే పనిలో నైపుణ్యంగా ఒక జీవితం అంటే ఒక ఆట, జీవితం అంటే ఒక పాట అని చెప్పిండు పత్రి సారు. పత్రి సార్ నోటిలోంచి ఇచ్చిన ప్రతి ఒక్క మాట ఎంతో విలువైంది, దానిలో ఎంతో నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. సో కాబట్టి పత్రిజీ యొక్క మాటలను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అమలు చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం నందనవనం పూలవనం అవుతుంది. సో కాబట్టి దయచేసి ఈ పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క మనవి ఏంటంటే మీరు కూడా చూసి మీరు కూడా ఇలాంటి పద్ధతిని అనుసరించి అనుభవం ద్వారా తెలుసుకోవాలని నా యొక్క కోరిక. సో ధ్యానం అనేది ఒక అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ అనే ఒక శ్లోకం ఉంది. అంటే అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, మృత్యు నుంచి అమృతత్వం వైపు వెళ్ళేటటువంటి మార్గం. సో నాకు కూడా ఇది తెలియకున్న ఈ శ్లోకం యొక్క విలువ దాని యొక్క అర్థం తెలియకున్నది. నేను పాఠశాలలో చేసేటప్పుడు స్కూల్లో చేసేటప్పుడు శ్లోకం వాడే పిల్లవాళ్ళు ఫస్ట్ క్లాస్కి వెళ్తే ఇది వాడేది ఏందో నాకు అర్థం తెలియకున్నది. సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే దీని యొక్క విలువ తెలుసుకున్నా. అంటే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ. అంటే అసత్యం నుంచి సత్యం వైపు, ప్రతిసారి చెప్పిన మార్గం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు ధ్యానం అనేటటువంటి దీపాన్ని నీలో వెలిగిస్తే నీ జీవితం వెలుగు వైపు వెళ్తుంది. మృత్యు నుంచి మనం చావు చావు అని భయపడుతున్నాం. చావు కాదు చిరంజీవత్వం. ధ్యానం చేస్తే మనము మృత్యు నుంచి అమృతత్వాన్ని వైపు వెళ్తాం. ఎప్పటికీ జీవించి ఉంటాం. శరీరపరంగా లేకుండొచ్చు కానీ ఆత్మపరంగా ఎప్పుడు ఉంటాం అనేటటువంటి విషయం అన్నట్టు. సో ఎంతోమంది గొప్ప వ్యక్తులంతా చెప్పిరు మనం, కానీ ఆచరించడం లేదు. సో కాబట్టి పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమజపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమలయని ఉత్తరగుతులో శ్రీకృష్ణుడు చెప్పిండు. అంటే కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమానం, కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం. అంటే కోటి చేసే బదులు మనం ఒక్కటి ధ్యానం చేస్తే చాలు, ఇంకా మిగతా చేయాల్సిన అవసరం లేదు. పూజలు అనేటువంటి 1వ తరగతి, మనం ఇంకా ఎన్ని రోజులని 1వ తరగతిలో ఉంటాం, ఇంకా ఎదగాలి కదా. సో ధ్యానము హైయెస్ట్ కాబట్టి ధ్యానం చేయాలి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నా అంటే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం, అంటే ధ్యానం అనే అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. నువ్వు పాపాత్ముడవైనా ఒక్క ధ్యాన వీచికతో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయని చెప్పాడు. అంటే ప్రారంధ కర్మలు, సంచిత కర్మలు, గత జన్మల నుంచి వచ్చినటువంటి సంచిత కర్మలు, ప్రారంధ కర్మలన్నీ ఒక్క ధ్యానంతో దగ్ధమైపోతాయి. సో ఆగామి కర్మలు నుంచి అది చేయాలంటే ధ్యానం ఒక్కటే పరిష్కారం అన్నాడు. సో కాబట్టి పత్రిజీ చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం ఆచరణ రూపంలో చేస్తే ఏ వ్యక్తిలో అయినా మార్పు వస్తుంది. ఇంతకు మించిన నేను అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటిది. సో కాబట్టి మనమంతా ఈ భూమిపైన ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఆనందంగా ఉండడమే, అంటే జంతువులను చంపడము కాదు. మనము కేవలము బతకడం కొరకు, నోటి రుచి కొరకు జంతువులను చంపి మనము కర్మలు వస్తున్నాయి, పాపం మూడగట్టుకుంటున్నాం. సో కాబట్టి ఆ పాపాలన్నిటినీ ఇప్పటి నుంచైనా మనం తెలుసుకొని వాటిని తగ్గించుకొని కేవలం మనకు ఎన్నో ఉన్నాయి. మనకు ఆహారం తీసుకోవాలనుకుంటే శాకాహారం తీసుకుంటే మనకు యాక్టివ్గా ఉంటాం, మాంసాహారం తీసుకుంటే బద్ధకంగా ఉంటాం. సో మీరే ఆలోచించుకోండి. ఆవేశం పెరుగుతుంది మాంసం వల్ల, పగలు ప్రతీకారాలు వస్తాయి. సో ఇప్పుడు భూమి పైన ఎక్కువ శాతము ఈ భూమండలం పైన పంచభూతాలు, జంతువులు, జీవజాతులు నుంచి ముప్పు లేదు. కేవలము మానవుల నుంచే ఈ పంచభూతాలకు, ప్రకృతికి ముప్పు ఉంది. అంటే మాధవుడు కావలసిన మనిషి ఒక మృగంలా ఆవేశంతో, తెలియక, కోపంతో తీసుకునే ఆహారాన్ని బట్టి వ్యక్తి యొక్క స్వభావం అనేది ఉంటుంది.
సో కాబట్టి నేను నాది అనే భావన నుంచి మనము ఈ విశ్వం అనేటటువంటి భావన రావాలి. నేను బాగున్నా చాలు, నా గురించి నా కుటుంబం గురించి కాదు. పత్రిజీ తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించలేదు, ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచించిండు. ఈరోజు ఒక 200 కోట్ల మందిలో ఈ యొక్క వెలుగును నింపిన పత్రిజీ మనం కూడా ప్రతి ఒక్కరము సాధ్యమైనంత వరకు 10 మందికి సహాయపడుతూ 10 మందికి దారి చూపడం వరకు మనం ప్రయత్నించాలి. కాబట్టి ఈ స్వర్ణమాల పత్రి మేడం గారికి మరియు పరిణత మేడం గారికి, పరిమళ మేడం గారికి చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్రి సార్కు మీరు సహకరించినందుకు ఇప్పుడు ఇది గొప్ప పిరమిడ్ సామ్రాజ్యము పిఎంసి ఛానల్ ఏర్పాటైంది. సో కాబట్టి మనం కూడా ఈ యొక్క ధ్యానాన్ని కంటిన్యూగా చేయాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచే ధ్యానం చేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు తొందరగా బయటకు వస్తాయి. సరైన మార్గంలో తమ లక్ష్యాలను సాధించుకుంటూ తొందరగా వాళ్ళు మంచి మార్గానికి వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థులకు చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి. ధ్యానం ద్వారా ఏకాగ్రత, అదేవిధంగా ప్రశాంతత వస్తుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు యాక్టివ్గా పనిచేస్తాయి. బ్రెయిన్కు ఆక్సిజన్ బాగా వస్తుంది. సో ఎవరైనా మనం గ్రేట్ పర్సన్స్ తీసుకుంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ధ్యానమే. నరేంద్ర మోడీ ఉన్నాడు, ఒక మామూలు వ్యక్తి. ఈరోజు ప్రపంచానికే యోగాను పరిచయం చేసిండు. యోగా అనేది ఐక్యరాజ్య సమితిలోనే యోగా దినంగా జరిపిండు. సో కాబట్టి ఒక వ్యక్తి ఏం కావాలి అంటే శక్తి కావాలి. అది ఒకటి ఏంటంటే ఈ శాకాహారము ధ్యానం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి శక్తి అయ్యేటటువంటి మార్గం ఉంటుంది. అదేవిధంగా అబ్దుల్ కలాం కూడా ఒక మామూలు వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ధ్యానము శాకాహారం ద్వారా ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక రాష్ట్రపతి అయ్యిండు. సో ఇంకా అంబేద్కర్ని తీసుకున్న, అంబేద్కర్ కూడా శాకాహారి. అంబేద్కర్ కూడా అవిశ్రాంతంగా కష్టపడ్డాడు, శాకాహారిగా ఉండి సమాజానికి ఎంతో ఉపయోగపడాలి. సో వీళ్ళంతా శరీరపరంగా లేరు, కానీ వాళ్ళు చెప్పిన మార్గం ఎప్పటికీ ఈ యొక్క భూమండలం పైన ఎప్పటికీ ఉంటుంది. సో అంటే మన శరీరమే ముఖ్యము కాదు, మనం చెప్పిన మాటలు భవిష్యత్తు తరాలకు కూడా మార్గదర్శకం అవుతాయి. గాంధీజీ ఇప్పుడు లేడు, కానీ గాంధీజీ పద్ధతిని అనుసరిస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు లేడు, అతను ఎప్పటికీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. అంటే వీళ్ళు వ్యక్తి లేకున్నా కూడా ఇప్పుడు జరుగుతుంది. పత్రి సార్ ఇప్పుడు లేడు, శరీరపరంగా లేడు, కానీ అయినా వ్యవస్థ నడుస్తుంది. అంటే పత్రి సార్ ఒక విశ్వగురువు. సో అప్పుడు సారు ఎక్కడ ఏం చేయాలో అప్పుడు చేస్తూనే ఉంటున్నాడు. సో మనం కూడా ఈ వాస్తవాన్ని గ్రహించాలి. మీరే మనం ప్రతి ఒక్కరం ఆలోచించుకొని ఈ విధంగా చేయాలి. సో నేను ఈ విధంగా చేయడం వల్ల మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇతనిలో ఇవి చాలా చురుగ్గా చేయడం, ఉదయం 3 గంటలకు లేవడం చేస్తుంటే చాలామంది ఇన్స్పైర్ అవుతుంటారు. నీ వెనుక ఏముంది కారణం అంటే ధ్యానము. సో ధ్యానము శాకాహారము ఉంది. సో చాలామంది చదువుకోవాలంటే కూడా ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. అయినా కూడా నేనేం చేసిన అంటే ఒక 12 గంటల పాటు మొన్న డిఎస్సికి కూర్చొని చదువుకున్నా. అందరూ ఆశ్చర్యపోయారు. మా స్టడీ హాల్లో కూడా నీలాగా మేము కూర్చోలేకపోతున్నాం. మా స్టడీ హాల్లో నాకు ఒక్కనికి టీచర్ జాబ్ వచ్చింది. అయితే ఇంకా ఎవరికి రాలేదు. వాళ్ళు చదివినా కూడా ఎగ్జామ్ రోజు టెన్షన్ నుంచి అందులో ప్రజెంటేషన్ చేయలేకపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు. సో కాబట్టి మీరందరూ ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస ఏ సమయంలోనే చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. పత్రిక చెప్పినటువంటి పాట, ధ్యానము చేద్దాము రో రన్నలారా, శ్వాసను పడదాము రో రన్నలారా. కొంచెం ధ్యానం అంట, ఎంతో లాభం అంట. ఎక్కడైనా ధ్యానం అంట, ఇండియాలోనా ధ్యానం అంట, అమెరికాలోనా ధ్యానం అంట, రష్యాలోనా ధ్యానం అంట, చైనాలోనా ధ్యానం అంట. గుడికాడా ధ్యానం అంట, బడికాడా ధ్యానం అంట, పొలం కాడా ధ్యానం అంట, పున్నమి ధ్యానం అంట, అమావాస్య ధ్యానం అంట, ఎప్పుడైనా ధ్యానం అంట, ఎక్కడైనా ధ్యానం అంట అనేటటువంటి పాటను ప్రతి ఒక్కరూ పాటిస్తే పొలంలో ధ్యానం చేస్తే పంట మంచిగా వండుతుంది. నేను పంట కూడా వ్యవసాయం కూడా చేసిన ఒక 4 సంవత్సరాలు. పత్తి చుట్టుపక్కల ఎవరికీ పండలే, నాకు అంత మంచిగా పంట పండింది. సో మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయేది. ఎందుకు అంటే అది అంతే, ఇంకా మన విశ్వాన్ని వశం చేసుకున్నటువంటి శక్తి మనలో ఉంది. కాబట్టి విశ్వేశ్వరుడే మన యొక్క కళ్యాణం గురించి చూస్తాడు. కాబట్టి సో ఇంత నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను అన్నట్టు. సో మన ఎగ్జామ్లో కూడా చాలామంది జాబ్ వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయారు.
సో కాబట్టి ఇన్ని మార్పులు రావడానికి ఒకటి ఏంది అంటే ఆ ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలి. ఓకే. ఆత్మదీపాన్ని వెలిగించుకుంటే ప్రతి ఒక్కరిలో ఈ యొక్క కాంతి ఉత్తేజితమై కాంతిపుంజంలా ప్రతి ఒక్క వ్యక్తి దివ్యమైన, భవ్యమైన జీవితం జీవించవచ్చు. ఓకే. ఈ పీఎంసీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు పీఎంసీకి మరియు ఈ యొక్క ప్రేక్షకులకు అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి, ధ్యాన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.